నమస్తే. తేజస్వి సూర్య సో ఇటీవల చేసినటువంటి కామెంట్లు నిండు పార్లమెంట్లో తెలంగాణని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ అమరవీరులని పూర్తి స్థాయిలో అవమానించిండు. సో విభజన అనేది పాకిస్తాన్ ఇండియా కంటే దారుణంగా విడగొట్టిండు అని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలంతా కూడా తెలంగాణ వాదులు, కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాదులే కావచ్చు, మిగతా సంబంధించినటువంటి యావత్ తెలంగాణ ప్రధానికమంతా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మాట్లాడినటువంటి మాటలు ఇది సరైనటువంటి కావు, ఆయనను బర్తరఫ్ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు కూడా వినబడతా ఉంది. మాట్లాడదాం ఇదే సంబంధించిన అంశంపైన. మనతో పాటు చనగాని దయాకర్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. మాట్లాడేటువంటి అన్న నమస్తే. ఏంటి ఒక బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు, పాకిస్తాన్ ఇండియా కంటే దారుణంగా విడగొట్టినటువంటి వ్యాఖ్యలని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఎలా చూస్తారు? మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన, దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ఉనికి లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ చైతన్యాన్ని, ప్రజల హక్కుల్ని ఇవాళ కాలరాసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని కాబట్టి మొదటి నుంచి డీలిమిటేషన్ కానీ, నియోజకవర్గాల పెంపు కానీ వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మాట్లాడారో దానికి కౌంటర్గా పార్లమెంట్లో తేజస్వి సూర్య గారు ముఖ్యమంత్రి గారి పైన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పైన కావచ్చు, ఉద్యమం పైన ఇవాళ మాట్లాడడం అనేది చాలా అత్యంత నీచమైన చర్యగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే 60 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పోరాటాలు చేసి అనేక మంది విద్యార్థి నాయకులు ఆత్మ బలిదానాలు చేసుకొని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు, ఇవాళ మీ సుష్మా స్వరాజ్ గారు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిల్లుకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం కావాలని ముందు వరుసలో ఉన్నారు. ఇవాళ అవసరం వచ్చినప్పుడల్లా, ప్రతిదీ వచ్చినప్పుడల్లా మీరు ఇవాళ బీజేపీ, గతంలో మోదీ గారు తల్లిని చంపి ఇవాళ పిల్లని లాగా ఒక రకంగా మాట్లాడారు. మొన్నగాక ఇదే అమిత్ షా గారు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకం అన్నారు. నిండు అసెంబ్లీలో అంబేద్కర్ గారిని విమర్శించారు, అవమానించారు. గద్దర్ గారిని అవమానించారు. గద్దర్ గారు చనిపోతే వీళ్ళేమో సంతాప లేఖ మోదీ గారు రాస్తారు, కానీ మరి గద్దర్ని మాత్రం మళ్ళీ నక్సలైట్గా ముద్ర వేసి ఇంకో రకం అవసరం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రాన్ని పైన విషం కక్కే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పీక్తం పొడుస్తూ ఉన్నటువంటి యువ నాయకుడు కదా, వీడు పెద్ద జ్ఞానం ఉంది, దేశాన్ని ఉద్ధరిస్తాడని ఒక ఎంపీగా కర్ణాటక ప్రజలు గెలిపిస్తే ఇవాళ అసెంబ్లీలో పోయి పార్లమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఏర్పాటు పైన ఇవాళ నువ్వు కించపరిచేటట్లు, ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేటట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు జరిగిన అవమానంగా మేము భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇవాళ ఏదైతే ఎంపీ మాట్లాడిన విధానం ఏదో ఉందో తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అది మోడీ చెప్తారో అమిత్ షా చెప్తారో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలకు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి ప్రధాన శత్రువు ఏదైతే బీజేపీ ఉందో అనేది రుజువైపోయింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇవాళ 2/3 మెజార్టీ కావాలి, ఇవాళ డీలిమిటేషన్ బిల్లు కావాలన్నా, మహిళా బిల్లులు కావాలన్నా ఏకపక్షంగా ప్రతిపక్షాల కనీసం మద్దతు తీసుకోకుండా, ప్రతిపక్షాల విజ్ఞప్తులు, వైఖరిని, వాళ్ళ సూచనలు కూడా పట్టించుకోకుండా ఇవాళ ప్రజాస్వామ్యం పైన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ రాజ్యాంగ సవరణ 131 రాజ్యాంగ సవరణ చేసి బలవంతంగా ఈరోజు బిల్లు పాస్ చేయాల్సిన ఆంతర్యం ఏముంటుందండి? ఒకవైపు జనగణన ప్రకటిస్తామని చెప్పినాం, జనగణన పూర్తి కాలేదు. 2011 జనాభా తామస ప్రకారమే మేము రిజర్వేషన్లు ఇవాళ అదేవిధంగా మహిళా బిల్లుని ఇచ్చేస్తాం, అదేవిధంగా మేము డీలిమిటెడ్ నియోజకవర్గాల పార్లమెంటు నియోజకవర్గ స్థానాల పెంపు అనేది ఆగమేఘాల మీద ఏంది? మళ్ళొకసారి బీజేపీ అధికారం రావడానికి ఏదైతే ఇవాళ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నటువంటి బీజేపీకి బలమైన స్థానాలు ఉన్నాయో అక్కడ మేము బలపడతాం. ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఉనికి లేకుండా చేసి ఇవాళ మరొకసారి రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదే విధంగా అనేక రాష్ట్రాలు పక్కన ఉన్నటువంటి తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, కేరళ కానీ ఇట్లా అనేక రాష్ట్రాలు ఇవాళ బిల్లుకు వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ ప్రతిపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలు కూడా తీసుకునే పరిస్థితి లేకుండా ఇవాళ ఆగమేఘాల మీద బిల్లులు తీసుకొచ్చి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం పైన దాడిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ బిల్లుల్ని తక్షణం నిలిపివేసి జనగణన తర్వాతనే ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఏదో మహిళా బిల్లుకు, మహిళా రిజర్వేషన్లకు ఇవాళ కాంగ్రెస్ అడ్డంకిగా, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందిలాగా ఇవాళ క్రియేటివిటీ చేసి మరొకసారి మహిళల సింపతి పెంచుకోవాలనే ఆలోచనలో బీజేపీ ఉంది కావచ్చేమో. కానీ మొదటి నుంచి మహిళా సాధికారతకు, మహిళల రిజర్వేషన్లకు కానీ, మహిళల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకే ఎజెండాతో ఉంది. రిజర్వేషన్లు కావాలని 2023లోనే మహిళా బిల్లుకు మద్దతు తెలిపి, కానీ ఆ రోజు డిమాండ్ చేస్తే కూడా నేటికి ఆ రోజు నిర్లక్ష్యం చేసి
ఇవాళ వహించడం. ఈరోజు ఆగమేఘాల మీద బిల్లు పెట్టడం అంటే ఏంది నీ ఆంతర్యం? ఏకపక్షంగా ఇది చేసుకొని మరొకసారి దేశాన్ని ఏలడం కోసం, ప్రతిపక్షాల గొంతు నొక్కడం కోసమేగా మేము భావిస్తున్నాం. సో ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలని బీజేపీ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది ప్రజలంతా. సో పక్క రాష్ట్రానికి సంబంధించి కర్ణాటక, బెంగళూరు నుంచి ఉన్నటువంటి ఎంపీ సో ఈ విధంగా తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించేలాగా మాట్లాడితే కేవలం కిషన్ రెడ్డి ఒకరు మాత్రమే స్పందించి అది కూడా తెలంగాణ ప్రజల్ని పెద్దగా అవమానించినట్టుగా అయితే కనపడలేదు అని చెప్పేసి ఆయన సంధాయించేటువంటి ప్రయత్నం చేస్తే మిగతా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఇలా బీజేపీ పార్టీలో ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళు. సో కనీసం వాళ్ళు నోరెత్తకపోవడానికి మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? బీజేపీకి ఇక్కడ కాలం చెల్లిపోయింది. మన సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో మనం చూసినాం. కనీసం ఒకటి కాకుండా ఒకటి కూడా బోని కట్టుకోవడానికి కష్టాలు పడాల్సి వచ్చింది. భవిష్యత్తులో కూడా అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష మీద, ఆత్మగౌరవం మీద, ప్రజల మీద ఒక దాడి చేసే ప్రయత్నం జరిగినప్పుడు ప్రజలందరూ కూడా గమనిస్తారు కదా. ఇవాళ ఒక ఇవాళ చిన్న స్థాయిలో కూడా ప్రతి అంశంలో వచ్చినప్పుడు కూడా తెలంగాణను విస్మరించే ప్రయత్నం, తెలంగాణని ఇవాళ రాష్ట్ర ఏర్పాటును కించపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రజల ఆకాంక్షలకు ఇది చేసుకొని ఆనాడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ప్రజల, విద్యార్థులు, ప్రజలు, సకల జనులు ఉన్నటువంటి సమ్మెలు అనేక ఉన్నటువంటి పోరాటాలను ఇది చేసుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావాలని ఆలోచన చేస్తే ఇవాళ వీళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం, ఇవాళ ఉద్యమకారులను వ్యతిరేకించే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది బీజేపీ ఇవాళ రాష్ట్ర నాయకత్వం కిషన్ రెడ్డి, బండి సంజయ్ అందరూ కూడా క్షమాపణ చెప్పాలి. చెప్పిన తర్వాత తెలంగాణలో తిరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళకు బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి తెలంగాణ తిరిగే నైతికత లేదు, తెలంగాణ పేరెత్తే నైతికత కూడా లేదని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి పదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కానీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే బీజేపీ నాయకులని తరిమి కొడతామనే విషయాన్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉండి ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేసుకున్న రాష్ట్రాన్ని కూడా ఇవాళ నిండు పార్లమెంట్లో ఇవాళ కించపరిచే ప్రయత్నం జరుగుతూ ఉందంటే దీనికి అమిత్ షా, మోడీ బాధ్యత వహించాలి. లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బీజేపీ పార్టీ బాధ్యత వహించి కూడా తీరుతుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈరోజు జరిగే బిల్లుల అంశంలో కూడా ఇది ముమ్మాటికి ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం పైన దాడి చేసి ఏకపక్షంగా బిల్లులు పాస్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మోదీ మరొకసారి గద్దెనెక్కడానికి, బీజేపీ మరొకసారి అధికారంలో రావడానికి ఇది ఒక ప్రధానమైన కుట్ర వేసి ఒకవైపు జమిలీ ఎన్నికలని, ఒకవైపు ఒకే దేశం ఒకే ఎన్నికల్లాగా ఈరోజు వ్యవహరిస్తూ దేశాన్ని ఒక హిందూ దేశంగా మార్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంది. లౌకిక శక్తుల మధ్య దాడి చేస్తూ ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల కనీస అభిప్రాయం కూడా తీసుకోకుండా ఏకపక్షంగా ఈరోజు బిల్లులు పాస్ చేయడం అంటేనే ఇది ప్రజల మనోభావాలకు దెబ్బతీసే విధంగా కుట్ర చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. మేము మహిళల బిల్లుకు అనుకూలమే, కానీ చేసే విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి భవిష్యత్తులో లోక్సభ ఎన్నికల్లో దేశ ప్రజలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్తారు. ఇంకా రాష్ట్రంలో అయితే ఇక్కడ బీజేపీ లేచే పరిస్థితి కాదు, కనీసం డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా ఉండదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ఎంపీలు అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని కించపరిచి, తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలని కూడా బీజేపీ నాయకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గురించి మాట్లాడే నైతికత తేజస్వి సూర్యకు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోరాడి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రజలందరూ కూడా కోరుకొని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకొని మరి ఆయనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకున్నారు. ఇవాళ అలాంటి ఉద్యమం బిడ్డ పైన నిండు పార్లమెంట్లో మాట్లాడే అర్హత లేదు ఆయనకు, ముఖ్యమంత్రి స్థాయి కాదు అతంది అనేది విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు పార్లమెంటు పెంపు ఏదైతే నియోజకవర్గాల పెంపు అనేది దక్షిణాది రాష్ట్రాలకు ఒక తీరైన అన్యాయం జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ బిల్లులు ఆపాలే, ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధంగా. కాబట్టి ఈ బిల్లులు జనగణన తర్వాతనే ఇవాళ పార్లమెంటు స్థానాల పెంపు కానీ, మహిళా బిల్లు కానీ ఏర్పాటు చేయాలని మేము కాంగ్రెస్గా డిమాండ్గా మేము కేంద్రానికి డిమాండ్ చేస్తాం. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇటీవల జరుగుతున్నటువంటి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి బిల్లులకు సంబంధించిన విషయంలో ఏకపక్షంగా బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. మహిళా బిల్లుకు మేము సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ విధానాన్ని మేము తప్పుపడుతున్నటువంటి అంశంతో పాటు తేజస్వి సూర్య చేసినటువంటి ఏవైతే తెలంగాణని అస్తిత్వాన్ని అవమానించేలాగా మాట్లాడుతున్నటువంటి మాటలకి బీజేపీ పార్టీ
సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు బాధ్యతగా తీసుకొని అందరూ మూకుమ్మడిగా తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కనుక క్షమాపణ చెప్పనట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి భవిష్యత్తులో ప్రజలే వాళ్ళని తరిమికొట్టేటువంటి స్థితి వస్తుంది. రానున్నటువంటి భవిష్యత్తు ఎన్నికల్లో సైతం కూడా బీజేపీ పార్టీకి తెలంగాణలో డిపాజిట్ దక్కేటువంటి అవకాశం కూడా లేదన్నటువంటి అభిప్రాయాన్ని చిన్నగని గారు తెలియజేస్తాను. చూస్తూనే ఉండండి మన తెలుగు.